తెలంగాణ వెబ్సైట్ రాసి నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయినా లేదంటే అగ్రికల్చర్ కాలేజీలో ఎక్కడ జాయిన్ అయినా కూడా తెలంగాణ వెబ్సైట్ ద్వారా మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు, దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. జాగ్రత్త వినండి. మనకి ఓల్డ్ రూల్స్ వేర్రానన్న, ఇప్పుడు రూల్స్ మారాయి. తెలంగాణ ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ ని మనకి తీసుకొని రావడం జరిగింది. ఇవే రూల్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా 2-3 ఇయర్స్ ముందే మనకి, అంటే 1 or 2 ఇయర్స్ ముందే వాళ్ళకి ఆ రూల్స్ తీసుకొని రావడం జరిగింది. బట్ మనకి ఈ ఇయరే తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ పిల్లలు, ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటసే నీ స్కాలర్షిప్ వస్తుందా రాదా పక్కన పెట్టు, లెటసే నువ్వు కాలేజ్షిప్ కి ఎలిజిబుల్ అనుకుందాం, అంటే నీకు ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది అనుకుందాం. గవర్నమెంటే ఆ ఫుల్ మనీ ఏదైతే ఉందో కాలేజీకి కట్టేది. నువ్వు జేబుల నుంచి రూపాయి తీసి కాలేజ్ కట్టాల్సినటువంటి అవసరం లేదు అన్న. అంటే స్కాలర్షిప్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అంటే ట్యూషన్ ఫీజు మాత్రమే కడుతుంది గవర్నమెంట్. మళ్ళీ బస్ ఫీజ్ అని, మళ్ళీ ల్యాబ్ ఫీజ్ అని, వగేరా వగేరా ఫీజెస్ అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకేనా? అవి పక్కన పెడితే అవి ప్రైవేట్ కాలేజీలో ఉంటాయి ఎక్కువ. సో అవి కాకుండా ట్యూషన్ ఫీజు ఏదైతే ఉందో ఆ ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ నీకు వస్తే అది మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళి కట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త రూల్స్ ప్రకారం మీరు గనక కాలేజీలో అడ్మిషన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ కాలేజ్ ఏం చేస్తుందంటే మీ అకౌంట్లో మనీ వేస్తుంది. అలా చెప్పారు, మరి వేస్తే ఏదో తెలియదు. కాలేజ్ మీకు మనీ ఇస్తుంది, ఆ మనీని మీరు మళ్ళీ కాలేజీకి కట్టాలి. కాలేజ్ మీకు మనీ ఇస్తుంది, ఆ మనీ కాలేజీకి కట్టాలి. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పిల్లలు డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకి కట్టది, గవర్నమెంట్ మీ అకౌంట్కి పైసలు వేస్తుంది. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఏదో. ఓకేనా? మనం స్కాలర్షిప్ అప్లై చేసుకుంటుంది స్పెసిఫిక్ డేట్స్ ఇచ్చిండ్రు. ఓకేనా? స్పెసిఫిక్ డేట్స్ ఇచ్చిండ్రు. ఆ డేట్ ప్రకారం ఒక డేట్ రోజు వాళ్ళు మీ అకౌంట్ లోపల మనీ వేస్తారు. అది కూడా జాయింట్ అకౌంట్ ఉండాలి. మీకు మీ పేరెంట్, మీకు మీ మమ్మీకి లేదంటే మీకు మీ డాడీ కలిపి ఒక జాయింట్ అకౌంట్ ఉండాలి. ఆ జాయింట్ అకౌంట్లో గవర్నమెంట్ పైసలు వేస్తుంది. వేసిన తర్వాత వెళ్ళి మీరు కాలేజ్ కట్టాలి. అండ్ ఇక్కడ జిమ్మిక్ ఉంటుంది. మనం ఎప్పుడు గవర్నమెంట్ నమ్ముకొని ఉండలేం కదా. నమ్ముకొని ఉండగలుగుతామా? ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. నేను దేనికి వ్యతిరేకం కాదురేనన్నా, అంటే స్పెసిఫిక్గా దీనికని కదా, నేను అన్ని గవర్నమెంట్స్కి వ్యతిరేకమే. ఏ గవర్నమెంట్ కూడా స్టూడెంట్స్ని పట్టించుకోదు, టైంకి స్కాలర్షిప్ రిలీజ్ చేయదు, ఏం చేయదు. పుసుక్కన ఒకసారి టైంకి స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు అనుకుందాం, నువ్వే వెళ్ళి సచ్చినట్టు కాలేజ్ కట్టాలి. లేదు అనుకుందాం గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, ఆగుదామని అనుకుంటే వాడు సర్టిఫికేట్లు ఆపుతారు. కాలేజీ లోపల నీకు సర్టిఫికేట్స్ ఇవ్వడు. ఇప్పుడు నీ జుట్టు కాలేజ్ అని చేతులు ఉంటుంది. ఒకప్పుడు ఏంటిది, ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టకపోయినా కూడా ఏమవుతుంది, గవర్నమెంట్ వాడికి ట్యూషన్ ఫీజు కడుతుంది కదా. సో అలాంటప్పుడు నీ సర్టిఫికేట్లు ఆపడానికి రూల్ లేదు. రూల్ ప్రకారం నీ సర్టిఫికేట్ ఆపలేరు. సో ఇప్పుడు కూడా రూల్ ప్రకారం ఆపకూడదు. కానీ ఏంటంటే నీ జుట్టు వాడి చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఫీజు నీ జేబుల నుంచి నువ్వు కట్టాలిగా. కట్టకపోతే ఎట్లా? గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు, నేను కట్టలేదు అంటే కుదరదు అక్కడ. ఓకేనా? ఖచ్చితంగా కట్టాల్సిందే, లేదంటే ఖచ్చితంగా వాడు కిరికిరి అనేటువంటి చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది వాటికి మేజర్ ప్రాబ్లం. చలో, ఇప్పుడు మరి గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ చలో మాకే ఇస్తుంది, మేమే వెళ్ళి కడతాం, రైటే. కానీ మరి ఎవరెవరికి వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్, దాని గురించి మాట్లాడతారా పిల్లలు? ఫస్ట్ ఎలిజిబుల్ స్టూడెంట్ చెప్తాను. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి రాదు. ఇప్పుడు జేఈ అడ్వాన్స్ ఇప్పుడు జేఈ మెయిన్స్ రాస్తారు. జేఈ అడ్వాన్స్కి వెళ్ళాలంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. మరి క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి జేఈ అడ్వాన్స్లో సీట్ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఎన్ఐటీలో సీట్ వస్తుందా? రాదు కదా. జస్ట్ అదొక ఎలిజిబిలిటీ మాత్రమే, రైట్? ఇక్కడ కూడా చూడండి, జాగ్రత్తగా గమనించండి. సేమ్ అదే విధంగా వెబ్సైట్ లో నువ్వు క్వాలిఫై అయినంత మాత్రాన నీకు సీట్ వస్తుందని గ్యారెంటీ లేదు కదా. అదే విధంగా ఇక్కడ చూడండి, స్కాలర్షిప్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి వస్తుందని కాదు. మళ్ళీ దీంట్లో కండిషన్స్ ఉంటాయి పిల్లలు, చాలా కండిషన్స్ ఉంటాయి. ఓకే, చూడండి. ఫస్ట్ ఎలిజిబుల్ కేటగిరీస్ గురించి మాట్లాడితే పిల్లలు ఎస్టీ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, మనకి ఈబీసీ, దట్ మీన్స్ ఎకనామికలీ బ్యాక్వర్డ్, ఇంకా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అని చెప్పుకోవచ్చు. దెన్ మైనారిటీస్ ఎలిజిబులే అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు ఎలిజిబులే. వీళ్ళందరూ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి వీరందరూ ఎలిజిబులే. బట్ ఓసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు. రెండో ఇంపార్టెంట్ పాయింట్, దీంట్లో ఎవరి పేరెంట్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయింది అనుకుందాం, వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, వైట్ రేషన్ కార్డ్. ఓకే, వాళ్ళకి పింక్ రేషన్ కార్డ్ సంథింగ్ వేరేది ఉంటుంది నాన్న. సో గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మోస్ట్లీ వాళ్ళ ఇన్కమ్ అనేటువంటిది పిల్లలు మ్యాటర్లోకి వస్తుంది. సో వాళ్ళకి రాదని అనుకోవచ్చుగా. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే మీరు స్కాలర్షిప్ మీకు రాదని అనుకోండిరా పిల్లలు. ఓకేనా? ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, కొన్ని అంటే వాళ్ళ ప్యాకేజ్ అనేటువంటిది రా పిల్లలు కొంచెం ఉంటుంది. నేను చెప్తాను రండి, కంగారు ఏం లేదు. ఇన్కమ్ లిమిట్ చూడండి,
ఇన్కమ్ లిమిట్. ఇక్కడ స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వని చెప్పలే. కానీ ఏమవుతుందంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఇయర్లీ ప్యాకేజ్ యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది పిల్లు మనకి మారుతుంది. మీరు చూడండి, ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఒకప్పుడు కేటగిరీకి ఓల్డ్ దాని ప్రకారం ఎస్సీ వాళ్ళకి ఇంత ఉండాలి, మళ్ళీ బీసీ వాళ్ళకి ఇంత ఉండాలి, ఎస్టీ వాళ్ళకి ఇంత ఉండాలి, బీసీలో అర్బన్కి ఇంత ఉండాలి, రూరల్కి ఇంత ఉండాలి, లిమిట్ పెట్టింది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే మీరు ఏ కేటగిరీ అయినా కావచ్చు, మీ ఇన్కమ్ లిమిట్ అనేటువంటిది 2.5 lakh లోపు ఉండాలి, 25 లక్షలకు లోపు, సారీ 2,50,000 లోపు ఉండాలి. దానికి ₹1 ఎక్కువ ఉన్నా కూడా నీకు స్కాలర్షిప్ వర్తించదు, నీకు గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇవ్వదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వస్తుంది స్కాలర్షిప్, ఈవెన్ బీసీ గురించి కూడా వస్తుంది. కానీ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు. కొంతవరకు మాత్రమే గవర్నమెంట్ అనేటువంటిది పిల్లలు ఇస్తుంది పిల్లలు. ఓకేనా, కొంతవరకు వాటిని గవర్నమెంట్ అనేటువంటిది ఇస్తుంది పిల్లలు. ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేటువంటిది రాదు. అండ్ అది కూడా గవర్నమెంట్ నేను మొత్తం ఇవ్వను, ఫుల్ ఇవ్వను అనేది మెన్షన్ చేయలేదు. వీళ్ళు ఎలిజిబుల్ కాదనే చెప్పింది. ఓకేనా, ఎలిజిబుల్ కాదనే చెప్పింది పిల్లలు గవర్నమెంట్. బట్ ఓల్డ్ రూల్ ప్రకారం ఏంటంటే, ఓకేనా, ఓల్డ్ రూల్ ప్రకారం న్యూ రూల్లో మరి అది ఎలా ఉంటుందో దీనిపైన గవర్నమెంటే క్లారిటీ ఇవ్వలేదు. మనకి గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు నాన్న. ఓల్డ్ రూల్ ప్రకారం ఏంటంటే ఇన్కమ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికి కూడా, కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక ₹1,00,000 మాఫీ చేసింది అనుకుందాం ట్యూషన్ ఫీజు, ఆ 1,00,000 కాకుండా దాంట్లో ఒక ₹35,000 వరకు, 35,000 వరకు ఓకేనా గవర్నమెంట్ కట్టేది. బట్ ఇప్పుడు అది కడుతుందా లేదనేది గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వాల, ఎక్కడ ఇవ్వలే న్యూగా స్కాలర్షిప్ ఇచ్చినటువంటి రూల్ లోపల. సో దీన్ని నేను ఎగ్జాక్ట్గా చెప్పాలి, నేనే కాదు ఎవరు చెప్పలేరు నాన్న. సో ఇది రియాలిటీ. సో మొత్తానికి మీరు గుర్తుపెట్టుకోండి, 2.5 lakhs లోపు ఉంటే మీ ఇన్కమ్ మీకు ఖచ్చితంగా మీకు స్కాలర్షిప్ అనే ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్ అనేది వస్తుంది. లేదంటే డౌటే, మీరు ఎవరిపైన డిపెండ్ అనేటువంటిది అవ్వద్దు. ఫస్ట్ నుంచే ప్లాన్ చేసి ఉంచుకోండి, వస్తే వచ్చిందన్నట్టు, లేదంటే లేదన్నట్టు. సో దీని గురించి ఇంకా మనం కాలేజ్ లెవెల్లో కనుక్కున్నట్టయితే మేబీ ఏమైనా దొరకచ్చు అంటే వాళ్ళకు కూడా ఇంకా క్లారిటీ లేదు. ఈ ఇయర్ వస్తే తప్ప మనం చెప్పలేము నాన్న, ఎందుకంటే ఇదే ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి. సో గవర్నమెంట్ ఎలా చేస్తుందో మనకు ముందు తెలుస్తుంది. గవర్నమెంట్ చాలా విషయాలు క్లారిటీ ఇవ్వాలి, బట్ ఇవ్వట్లేదు. ఓకేనా, చూడండి నెక్స్ట్ పిల్లలు అడ్మిషన్. చూడండి అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఫస్ట్ చూడండి. మరి 2.5 lakh లోపు ఉన్న ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తుందంటే నా చూడండి, మీరు ఖచ్చితంగా తెలంగాణ వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అవ్వాలి. ఖచ్చితంగా కన్వీనియర్ కోటా కింద మాత్రమే సీట్, అంటే ఏ కేటగిరీ కింద మాత్రమే సీట్. సో దీనిలో ఏ కేటగిరీ బి కేటగిరీ సి అంటే చెప్తాను. ఓకేనా, సో ఎవరు ఏ కేటగిరీ కిందకి వస్తారంటే మేనేజ్మెంట్ కోటా కింద సీట్ తీసుకొని వాళ్ళు, స్పాట్ అడ్మిషన్ అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, కౌన్సిలింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్ పెడతారు, అప్పుడు జాయిన్ అయిన వాళ్ళు. ఓకేనా, అదేవిధంగా స్పాన్సర్డ్ సీట్స్ ఉంటాయి కొన్ని ప్రైవేట్ కాలేజ్ లోపల. ఓకేనా, సో ఇందులో మీరు మూడిట్లో ఏ కేటగిరీ కిందకి వచ్చినా కూడా మీరు ఏ కేటగిరీ కింది కాదు అన్నట్టు, మీరు బి కేటగిరీ సి కేటగిరీ కిందికి వెళ్తారు అన్నట్టు. సో మీకు స్కాలర్షిప్ అనేటువంటిది ఉండదు. మీరు వెబ్సైట్ కౌన్సిలింగ్ మనకి 3 phases లోపల 4 phases లోపల జరుగుతుంది సిచ్యువేషన్ బట్టి. ఆ 3 to 4 phases లోపల మీకు ఏదో ఒక ఫేజ్ లోపల నీకు అడ్మిషన్ వచ్చి అప్పుడు వెళ్ళి నువ్వు జాయిన్ అయినావు అనుకుందాం, ఓకే బస్. ఒకవేళ కాలేజీలో కొన్ని సీట్లు మనకి ఇప్పుడు సిబిఐటి కొన్ని పెద్ద కాలేజెస్ ఉంటాయి, కంప్లీట్గా అన్ని సీట్స్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ కిందకి ఇవ్వరు నాన్న. కొన్ని సీట్స్ ఆపుతాయి, కొన్ని సీట్స్ అవి అమ్ముకుంటాయి, స్పాన్సర్ సీట్స్ అమ్ముకుంటారు. కొన్ని ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా 4-5 సీట్లు ఖాళీ ఉంటాయి, అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ పెడతారు, ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ అడ్మిషన్ ఇస్తారు, నువ్వు అప్పుడు వెళ్ళి జాయిన్ అయినా కూడా నీకు లేదు. ఓకేనా, సో మేనేజ్మెంట్ కొంట కిందకి వెళ్ళినా కూడా సీట్ నువ్వు డబ్బులు పెట్టి కొన్నా కూడా నీకు స్కాలర్షిప్ అనేటువంటి వర్తించదు. రైట్, వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్తేనే ఉంటుంది. మరి నేను వెబ్సైట్ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిన సార్ మరి నాకు స్కాలర్షిప్ వస్తుందా? 3 కండిషన్స్ నేను ఫాలో అయినాను, అయినా గ్యారంటీ లేదు నాన్న. నువ్వు కాలేజ్ లోపల జాయిన్ అయిన తర్వాత నీకు ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండాలి. బయోమెట్రిక్ 75%, బయోమెట్రిక్ ఒకప్పుడు లేదు, ఈసారి తీసుకొని వస్తాం ఖచ్చితంగా ఉండాలని రూల్ పెడతా అన్నారు, కానీ నాకు నమ్మకం లేదు త్వర. అన్ని కాలేజీలు పెడతాయంటే నాకు నమ్మకం లేదు బయోమెట్రిక్. ఓకే, సో బట్ 75% అటెండెన్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉంటేనే స్కాలర్షిప్ ఇస్తాము అని చెప్తుంది. ఓకేనా, ఉంటేనే స్కాలర్షిప్ ఇస్తామని చెప్తుంది. అండ్ ఈ విషయం లోపల కొంచెం మనం కాలేజీ మీకు సపోర్ట్ చేస్తుంది నాన్న. ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే ఇప్పుడు నీకు 75% కాలేజ్ నీకు ఇస్తుంది డబ్బులు కట్టమని, నువ్వు కాలేజీ డబ్బులు కట్టినావు. గవర్నమెంట్ వాడు ఇప్పుడు పేరెంట్స్కి స్టూడెంట్కి అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లో పైసలు ఎత్తేనే నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ రిటర్న్ కడతావు కాలేజ్కి. ఓకేనా, ఒకవేళ నీకు 75% కూడా తక్కువ ఉంది అనుకుందాం, ఆ గవర్నమెంట్ నీకు ఇయ్యది. రైట్, సో అందుకనే పిల్లలు ప్రైవేట్ కాలేజ్ లోపల, గవర్నమెంట్ కాలేజ్ పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజ్ లోపల మాత్రం ఖచ్చితంగా నీకు 60 కొంచెం అటెండెన్స్ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు మేనేజ్ చేసేసి చేస్తారు. ఒకవేళ బయోమెట్రిక్ ఉంటే కథం,
అక్కడ దొరికిపోతారు. అన్ని కాలేజీ లోపల బయోమెట్రిక్ అనేది ఉండదు. బయోమెట్రిక్ ఉంటే ఖచ్చితంగా మీది అప్డేట్ అయిపోతుంది. అక్కడ నువ్వు చేంజ్ చేయలేవు. బయోమెట్రిక్ అన్నిట్లో తీసుకొస్తారన్న గ్యారంటీ లేదు నా ఉద్దేశం ప్రకారం. గవర్నమెంట్ బయోమెట్రిక్ స్ట్రిక్ట్గా ఉంటది అని చెప్పింది, కానీ నాకు నమ్మకం లేదు. మనకి ఏదో ఒకటి జరగచ్చు, అక్కడ ఉండకపోవచ్చు. ఒకవేళ బయోమెట్రిక్ లేకుండా నీకు ఒకవేళ 75% అటెండెన్స్ లేకపోయినా కొంచెం తక్కువ వచ్చినా కూడా కాలేజీలను రిక్వెస్ట్ చేసుకుంటే సో మీకు వాళ్ళు 75% అటెండెన్స్ అని వేస్తారు. సో మీకు గవర్నమెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ బిల్లు ఆన్లైన్ వెరిఫికేషన్. చూడండి పిల్లలు, మీరు ఇది కూడా మెన్షన్ చేసింది. ఏం మెన్షన్ చేసిందంటే మీకు ప్రతిసారి సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసులో తిరగాల్సినటువంటి అవసరం లేదు. మీకు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మనకి ఈ పాస్ వెబ్సైట్ ఉంటుంది కదా, టీఎస్ ఈ పాస్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ లోపల ఫస్ట్ ఒకసారి మీరు ఇన్కమ్ని, క్యాస్ట్ని, ఆధార్ని, అడ్మిషన్ డీటెయిల్స్ని, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒకసారి దాంట్లో వెబ్సైట్లో ఇచ్చినట్టయితే సో అంత వెబ్సైట్లో ఉంటుంది. పదే మీరు వెళ్ళి తిరగాల్సినటువంటి అవసరం లేదు. అన్నిటిని చెక్ చేసుకుంటుంది అది. ఓకేనా? అండ్ వెరీ ఇంపార్టెంట్, సార్ నేను ఎస్సీ క్యాండిడేట్ని, ఎస్టీ క్యాండిడేట్ని, బీసీ క్యాండిడేట్ని, మరి నాకు వస్తుందా అంటే లేదు. నీకు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే నీకు వస్తుంది. నీ క్యాస్ట్ సర్టిఫికేట్ తయారు చేయలేదు అనుకుందాం, ఓకేనా, నీకు స్కాలర్షిప్ అనేది రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు 2.5 లోపు ఉండాలి కదా. ఎలా తెలుస్తుంది? ఇన్కమ్ సర్టిఫికేట్ నీకు ఉంటేనే కదా తెలుస్తుంది. సో ఈ రెండు మళ్ళీ మ్యాండేటరీ ఎవ్రీబడి. రైట్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ రిక్వైర్మెంట్. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఖచ్చితంగా స్టూడెంట్ అదేవిధంగా పేరెంట్ ఇద్దరు కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అది యాక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా. అండ్ అది వెరీ ఇంపార్టెంట్. దానికి పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. నీకు మీ పేరెంట్ కలిపి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. రైట్. ఓకే. అండ్ రిమెంబర్ ఎవ్రీబడి, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ నీకు అకౌంట్లో వేస్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్ళి కాలేజీలో కట్టాలి. ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే కాలేజీ కట్టలేదు అనుకుందాం నువ్వు తీసుకెళ్ళి, ఎందుకంటే నీ అకౌంట్కి వేస్తుంది కదా. ఓకేనా? నువ్వు కట్టలేదు అనుకుందాం, రికవరీ చేయిస్తారు, కేసులు జరగచ్చు, బొక్కలో వేయచ్చు, చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఓకేనా? మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది, స్కాలర్షిప్ మొత్తం క్యాన్సిల్ అవుట్ అవ్వచ్చు. ఓకేనా? సో లీగల్ యాక్షన్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటుంది ఒకవేళ నువ్వు కాలేజ్ కట్టకపోతే. మరి కాలేజ్ ఎప్పుడెప్పుడు సార్ పేమెంట్ రిలీజ్ చేస్తుందంటే ఇదిగో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే ఆగస్టు 25కి ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తని చెప్తుంది. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 మధ్యలో చేసుకుంటే డిసెంబర్ 30కి వేస్తానని చెప్తుంది. డిసెంబర్ 1 నుంచి జనవరి 31 మధ్యలో నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే ఓకేనా, నీకు ఫిబ్రవరి 28కి వేస్తా అని చెప్తుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 నువ్వు అప్లై చేసుకుంటే విత్ ఇన్ 75 డేస్లో వస్తా అని చెప్తుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఈ రూల్ ఎప్పటి నుంచో ఉన్నది. లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ లేలే పాపం. 4th ఇయర్ స్టూడెంట్స్, 5th ఇయర్ స్టూడెంట్స్ వచ్చినట్టు వాళ్ళు ఓన్ మనీ కట్టేశారు కాలేజ్ వాళ్ళకి. చాలా ఇబ్బందులు జరిగినాయి. ఆ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఎప్పుడు రిలీజ్ చేస్తే కూడా తెలియదు. ధర్నా చేసి బయటకు వచ్చి ఏం లాభం? సో గవర్నమెంట్ నమ్ముకొని అయితే ఉండకూడదు. అండ్ కొన్ని కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడుకుందాం రా పిల్లలు. ఇప్పుడు మనకి కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ఫస్ట్ చూడండి. మనకి హూ విల్ గెట్ కొత్త రూల్ ప్రకారం ఎవరికి వస్తుంది? ఎవరైతే పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీడబ్ల్యూ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ 2.5 lakh లోపు ఉందో, కన్వీనియంట్ కోటా కింద అడ్మిషన్ అయ్యి 75% అటెండెన్స్ మెయింటైన్ చేసి బయోమెట్రిక్ కూడా పర్ఫెక్ట్గా ఉండి టీఎస్ ఈ పాస్ లోపల మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని జాయింట్ వాటికి బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే మీకు స్కాలర్షిప్ అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ ఉండాలి ఖచ్చితంగా. ఓల్డ్ దాని ప్రకారం కొన్నిటిని వాళ్ళు చెప్పలే. ఓల్డ్ రూల్స్ ప్రకారం ఈ ఎప్సెట్ ర్యాంక్ అనేటువంటిది 10,000 బిలో ఉంటే, ఎప్సెట్ ర్యాంక్ అనేటువంటిది 10,000 బిలో ఉంటే మీకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అని చెప్పిండు. కానీ దీనిపైన అసలు ఈసారి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలే. ఇది స్టిల్ కాంట్రవర్షియల్ ఎవ్రీబడి. ఓకేనా? మరి 10,000 బిలో ఉంటే ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీకి అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీకి దే డు నాట్ రిక్వైర్ ఇది 10,000 బిలో రావాల్సినటువంటి అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీకి ఇది ఎస్సీ, ఎస్టీకి అయితే పక్కా ఇది 100%. ఓకేనా? ఈ కండిషన్ సరిపోతుంది. వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. ఈవెన్ వాళ్ళు ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? ప్రైవేట్ చదువుకుని ఏం చదువుకున్నా ఆ కండిషన్స్ ఫాలో అయితే సరిపోతుంది. వాళ్ళకైతే స్కాలర్షిప్ అనేటువంటి వస్తుంది, ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఓకే. బట్ బీసీ వాళ్ళకి, పీడబ్ల్యూడి వాళ్ళకి, బీసీ కేటగిరీలో ఉన్న ఎవరైనా కావచ్చు, పీడబ్ల్యూ కావచ్చు, మైనారిటీ కావచ్చు, మనకి బీసీఏ, బీసీ ఎవరైనా కావచ్చు, ఎస్సీ, ఎస్టీ తప్ప. ఓకేనా? ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా మనకి గవర్నమెంట్లో చదువుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్ చదువుకోవాల్సిన అవసరం లేదు, 10,000 బిలో ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కండిషన్స్ ఇవన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటి వస్తుంది. సో వాట్ అబౌట్
బీసీ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడితే పిల్లలు మనకి లాస్ట్ ఇయర్ ఒక రూల్ ఉండేది. బీసీ స్టూడెంట్స్ కి ఖచ్చితంగా వాళ్ళకి 10,000 బిలో ర్యాంక్ అనేటువంటిది రావాలి. 10,000 బిలో ర్యాంక్ వస్తేనే మనకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అనేటువంటిది వస్తుంది, లేకపోతే ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ రాదు. ఈవెన్ ఈ కండిషన్స్ అని ఉన్నప్పటికీ అది రాదు అని లాస్ట్ రూల్ ప్రకారం చెప్పింది. మరి ఈ ఇయర్ మనకి దీనికి కన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి బీసీకి ఇంత ర్యాంక్ రావాలి, ఎస్సీకి ఇంత ర్యాంక్ రావాలని లేదు. బట్ నా గెస్, నా ఒపీనియన్ చెప్తున్నాను, నా అనుభవాన్ని బట్టి మేబీ బీసీ వాళ్ళు ఇన్ని ఫాలో అయినప్పటికి కూడా, ఓకే, ఇన్ని ఫాలో అయినప్పుడు కూడా 10,000 ఇన్ని ఫాలో అయ్యి 10,000 బిలో ర్యాంక్ వస్తే అప్పుడు నాకు తెలిసి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ 10,000 అవన్నీ ఫాలో అయ్యి 10,000 బిలో ర్యాంక్ రాకపోతే, ఓకేనా, రూల్స్ అన్ని ఫాలో అయ్యి 10,000 బిలో ర్యాంక్ రాకపోతే వాళ్ళకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలే. ఒక 35,000 వరకు మాత్రమే గవర్నమెంట్ కట్టింది. మిగిలిన వాళ్ళకి 90,000 నుంచి 1,00,000 వరకు కట్టింది. ఓకేనా. ఇంకోటి చెప్పాలా, కొన్ని ప్రైవేట్ కాలేజీల ట్యూషన్ ఫీజు అనేది 1,00,000 కంటే ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ 1,00,000 కంటే మొత్తం కట్టదు ట్యూషన్ ఫీజు. 90,000 వరకు 1,00,000 వరకు మాత్రమే కడుతుంది. ఇంక ఎక్స్ట్రా గవర్నమెంట్ ప్రైవేట్లో చదివితే మీరు కట్టాలి. గవర్నమెంట్లో అయితే ప్రాబ్లం లేదు. గవర్నమెంట్కి ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మొత్తం కట్టేసుకుంటారు. గవర్నమెంట్ కాలేజ్ గురించి పక్కన పెట్టింది, ప్రైవేట్ కాలేజీలో చెప్తున్నాను నేను, రైట్. సో గవర్నమెంట్ కాలేజీలో చదువుకుంటే మనకి ఉంటుందా పార్షల్, మనకి ఫీజు పార్షల్ మనకి ఏంటి ఫీజు అనేటువంటి కట్టేది. మరి ఈసారి కూడా అట్లా కట్టదా అనేది తెలియదు. 10,000 బిలో ర్యాంక్ లేకపోయినప్పటికి కూడా, లేదంటే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నప్పటికి కూడా, అంటే మీన్ 10,000 బిలో ర్యాంక్ లేదంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నా కూడా పార్షల్ ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇచ్చేది. ఓకేనా. సో మరి ఈసారి ఇస్తుందో ఇవ్వదో తెలియదు నాన్న మనకి. దీనిపైన స్టిల్ కన్ఫ్యూజన్సే, గవర్నమెంట్ మనకి ఇవ్వలేదు నాన్న, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు. ఓకేనా. సో ద లేటెస్ట్ డీబీటీ గైడ్ లైన్స్ డు నాట్ వాటికి మనకి స్పెసిఫికల్లీ మెన్షన్ మనకి స్టడీడ్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతారు కదా, సో వాళ్ళకి ఆటోమేటిక్గా ఫుల్ రీఇంబర్స్మెంట్ వస్తుందని ఎక్కడ మనకి మెన్షన్ చేయాలా. సో దానికి గ్యారంటీగా మీరు తీసుకోకండి రా పిల్లలు. ఓకేనా. సో అది మనకి ఇప్పుడు తెలియదు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ అప్లికేషన్ పెట్టుకునేంత వరకు మేబీ క్లారిటీ అనేటువంటి రావచ్చు. కాలేజ్ మేనేజ్మెంట్కి ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసినా, లేదంటే గవర్నమెంట్ ఇంకోసారి ఇచ్చినా అప్పుడే తెలుస్తుంది అన్న. సో మొత్తానికి పిల్లలు చాలా కిరికిరి ఉన్నది స్కాలర్షిప్ లోపల, చాలా కిరికిరి ఉన్నది. సో మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి అన్న, సింపుల్గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 100% క్లారిటీ. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే 100% క్లారిటీ. ఈ రూల్స్ అన్ని ఫాలో అయితే వాళ్ళకి ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. వాళ్ళకి 10,000 బిలో రావాలి గవర్నమెంట్ దాంట్లో, ఆ కిరికిరి ఏం లేదు. బీసీ స్టూడెంట్స్కి ఇవన్నీ ఉంటే న్యూ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా రావాలి. న్యూ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది రావాలి. కానీ మరి ఓల్డ్ రూల్స్ గురించి వాళ్ళు ఏం చెప్పలే. మరి ఓల్డ్ రూల్స్ని వీటిని మేబీ యాడ్ చేసినలా 10,000 బిలో ర్యాంక్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళది ఏదైనా యాడ్ చేసినలా అనేది ఇంకా స్పెసిఫిక్గా తెలియదు ఎవ్రీబడి. ఓకేనా. సో ఒకవేళ వీటిని యాడ్ చేస్తే కొంచెం ప్రాబ్లం రావచ్చు, ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ రాకపోవచ్చు, పార్షియల్ ఫీజు రింబర్స్మెంట్ రావచ్చు, అంతే. ఓకేనా. బట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాత్రం ఫుల్ ఫీజు రింబర్స్మెంట్ రావాలి, రైట్. సో ఇది పిల్లలు మనకి స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవ్రీబడి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా కరెక్షన్ ఉంటే నాకు చెప్పని రప్పులు నేను చేసుకుంటాను. నేను డాటా అంతా కూడా మోస్ట్లీ అఫీషియల్గా వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దాని నుంచే తీసుకొని నేను చెప్పాను. దానిలో కంప్లీట్ డీటెయిల్స్ లేవు. లేని డీటెయిల్స్ గురించి కాంట్రవర్సీ, నేను కూడా కన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేను, రైట్. ఎందుకంటే అఫీషియల్ న్యూస్, అఫీషియల్ గవర్నమెంట్ ఏం చెప్పలేదు. ఓకేనా. అఫీషియల్ గవర్నమెంట్ చెప్పిందా మాత్రమే నేను చెప్పాను. ఓల్డ్గా కొన్ని కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉన్నాయి, అవి మాత్రం మీరు ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి పిల్లలు. సో ఆల్ ద వెరీ బెస్ట్. బాబాయ్ ఎవ్రీబడి. బాబాయ్.